2 విశాఖ కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. 5 నమూనాలని పూణే ల్యాబ్కి పంపించారు. సో ఒకే చోట క్లస్టర్ కేసులు లేవంటున్నారు ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్. రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు జరగగా 2కి కాంటాక్ట్ ద్వారా మాత్రమే వైరస్ సోకినట్టు గుర్తించారు. 3 హోమ్ ఐసోలేషన్లో, 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ సూచించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 115 కేసులు, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్ర 43 కేసులు, తమిళనాడులో 39, ఢిల్లీలో 18. ఇక రాష్ట్రాల పరిస్థితి పైన కేంద్రం కూడా నిఘా పెట్టింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ కూడా దీనిపై నిఘా పెట్టింది. సో ఆంధ్రప్రదేశ్లో 4 మరణాలు సంభవించాయి, మొత్తంగా 12 కేసులు నమోదయ్యాయి. సో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకంగా ఉంది. అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న మాట ఒకటే, ఇది గతంలో మాదిరిగా ఒక దగ్గర వన్స్ స్టార్ట్ అవ్వగానే ఆ కమ్యూనిటీలోనే ఆ రీజియన్లోనే పెద్దగా ప్రబలడం లేదు. ఇది డిఫరెన్స్ ఆఫ్ పాకుతోంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది అని చెప్తున్నారు. కడప జిల్లాలో 8 అంటే ఒక్క దార వచ్చిందని అంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ అక్కడ వస్తూనే ఉంటాయి. ఒకరికి తర్వాత ఒకరికి ఫిజికల్ కాంటాక్ట్, హ్యాండ్ షేక్ ద్వారా కానీ, తర్వాత సలైవా ద్వారా కానీ, స్ప్లిట్టింగ్ వల్ల కానీ ద్వారా వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి మాదిరిగా లేదు అని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారట. గుంటూరులో 2 కేసులు, విశాఖలో 1 కేసు, కాకినాడలో 1 కేసు, 5 నమూనాలని అంటే 5 మెంబర్స్ యొక్క శాంపిల్స్ని పూణే ల్యాబ్కి పంపించారంట. ఇది ఏ రకమైన వేరియంట్ అనే కోణాల్లో ఇప్పుడు ల్యాబ్లో పరీక్షలు జరుగుతున్నాయి. సో ఒకే చోట క్లస్టర్ కేసులు అంటే బల్క్ కేసెస్ లేవని అధికారులు మాత్రం చెప్తున్నారు. దానికి సంబంధించి ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 67 మందికి కోవిడ్ పరీక్షలు జరిగితే 2కి మాత్రమే అది డైరెక్ట్గా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. సో కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకింది. సో 3 హోమ్ ఐసోలేషన్లో ఉంటే 2కి ఆసుపత్రి తరలించారు. సో మరణాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ డెఫినెట్గా ఇది ఒక ఆందోళనకరమైన విషయం అని చెప్పాలి. ఈ స్థాయిలో మళ్ళీ కోవిడ్ ప్రబలుతోంది అని అంటే డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా 340 కేసులు నమోదయ్యే సుమారుగా అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో కోవిడ్ మళ్ళీ విజృంభణకు సిద్ధమవుతుంది. అది ఒక్క దాంతో నమోదైనా అది ఒకరి తర్వాత ఒకరికి విజృంభించే అవకాశం కూడా ఉంది. సో 64 కేసులు కర్ణాటకలో నమోదైతే అత్యధికంగా 115 కేసులు కేరళలో నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, చనిపోయిన వారి వివరాలు ఏంటి, ఏ రకంగా ఐసోలేషన్ తీసుకుంటున్నారు, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇక్కడ వైద్యారోగ్య శాఖ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఒకే జిల్లాలో 8 కేసులు నమోదవడం ఎలా చూడాలి? సో ఇప్పటివరకు మరణించిన వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇంకా మిగిలినటువంటి వారి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ అంటే 12 కేసులు కడపలో 8 పెరిగిన పరిస్థితి కూడా అంటే అందరూ ఉండాలి. నిన్న 2 ఉంటే ఈ రోజుకి 3 దాంట్లో స్టార్టింగ్లో కోవిడ్ పాజిటివ్ 4 చెందినట్టుగా కొంత సమాచారం తెలిసింది. కానీ ఆ 4తో వివిధ కారణాల కోసం ముందే కొంత తీవ్రమైన ఆరోగ్యాలు సమస్యలు ఉన్నాయనేది పరిస్థితి. 5 నమూనాలు మనం స్వచ్ఛ చేసుకునే వచ్చిన పరిస్థితి. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కొంత కంపారిటివ్ రాష్ట్రాలతో చూస్తుంటే ప్రతినిధులుగా అయితే పెద్దగా ప్రస్తుతం అయితే లేవు. కాకపోతే ప్రస్తుతం 3 ఆసుపత్రిలో చికిత్సలు జరుగుతున్న పరిస్థితి డిశ్చార్జ్ చేయాలనేది చెప్తున్నారు. పబ్లిక్ దానికి కావాల్సిన అనేది ఆంధ్రప్రదేశ్ బాగా ప్రముఖంగా అయితే కొంత ప్రముఖంగా ఉండాల్సిన పరిస్థితి. వ్యవహారిక ఇప్పుడు దేశంలో 139 ఉంటే కేరళలో కర్ణాటకలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 12 మాత్రమే ఉంటారు. అయితే కొంత రివ్యూస్ ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ గా ఇట్లా
ని క్రియేట్ చేయడంలో చూడాల్సిన క్రియేట్ చేస్తున్నారు. అంత అంతర్గత మోషన్ రైట్. సో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఎటువంటి విధంగా వైద్య చికిత్స అందుతోంది? బేసిక్గా దీనికి మందు లేదు. సో ఎటువంటి చికిత్స అందిస్తున్నారు ఆ చికిత్స పొందుతున్న వారికి? సంబంధించిన అంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు పద్ధతినే ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏమి కాబట్టి కొంత ఇంపాక్ట్ కనబడుతుంది. లాస్ట్ టైం ఏదైతే ఐసోలేషన్ సెంటర్స్ మాత్రం రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా మరోసారి కోవిడ్ ఆందోళన గురి చేస్తోంది. కడపలో 8 కేసులు నమోదయ్యాయి, గుంటూరులో 2, విశాఖ కాకినాడలో 1. సో బేసిక్గా కోవిడ్కి చికిత్స లేదు, కానీ సెల్ఫ్ మనమే కొంత డైట్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే సహజంగా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. దీంతో పాటుగా ఐసోలేషన్ కూడా వెళ్ళడం మంచిది. మన కుటుంబంలో ఒకరి కనుక వస్తే వాళ్ళు ఐసోలేషన్లో ఉంటే డెఫినెట్గా ఇంకొకరికి అది ప్రబలకుండా ఇంకొకరికి పాకకుండా ఉంటుంటుంది. సో సహజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోవిడ్ లేదు, మళ్ళీ అయినా కూడా ఇది ప్రబలుతోందని అంటే డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో డెఫినెట్గా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఆ సిమ్టమ్స్ అందరికి తెలిసిందే, కోవిడ్లో ప్రతి ఒక్కరం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఆ సిమ్టమ్స్ కానీ మళ్ళీ మీకు రిపీట్ అయితే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ల సలహా సూచన మేరకి తగు జాగ్రత్తలు తీసుకొని దాని నుంచి బయటపడండి. సో ఏపీలో ఇది ఈ స్థాయిలో విజృంభిస్తోంది. మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని టెస్ట్ల రూపంలో వాటిని రిపోర్ట్ తీసుకోవడం కోసం పూణే ల్యాబ్స్కి పంపించారు. మరి ఏ వేరియంట్, ఈ వేరియంట్ తీవ్రత ఎలా ఉంటుంది అంటే తక్కువగా కేసులు నమోదైన మరణాలు కూడా సుమారుగా 4-5 మరణాలు సంభవించాయంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది చిన్న విషయం ఏం కాదు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అటు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కానీ స్టేట్ హెల్త్ మినిస్ట్రీ కానీ ఎటువంటి విధంగా దీనిపై చర్యలు తీసుకుంటారనే చూడాలి.